హాకీ ఆడినప్పుడు నువ్వు ఎంత ఎఫర్ట్ పెట్టి నేర్చుకున్నావో, ఎంత సీరియస్గా పోటీల్లో పాల్గొన్నావో, ఇప్పుడు ఈ బాధ్యత నీ చేతికి వచ్చిన తర్వాత కూడా అంతే సిన్సియర్గా పనిచేస్తున్నావు. నిన్ను చూస్తుంటే నాకు గర్వంగా ఉంది రామా. మరి అంత సంపదను ఆ దుర్మార్గుల చేతికి ఎలా వెళ్ళనిస్తాను సార్? అది ఆ దేవుడికే చెందాలి. ప్రభుత్వమే దాన్ని స్వాధీనం చేసుకోవాలి. ఈ గుడిని కాపాడుతావు ఓకే, రేపు వాళ్ళు ఇంకో గుడిలో ఇదే ప్రయత్నం చేస్తే? వాళ్ళు ఏ గుడికి వెళ్ళినా గుడి సంపదను దోచుకోవాలని ఎంత ప్రయత్నించినా వాళ్ళ వెంట నేను పడుతూనే ఉంటాను సార్. నా వంతు బాధ్యత నిర్వర్తిస్తూనే ఉంటాను. శభాష్ రామా. నిన్ను ఒక్క పూట పస్తుంచాలన్నా నా మనసు అస్సలు ఒప్పుకోదు. అలాంటిది నువ్వు 3 రోజులు ఉపవాసం ఉంటుంటే నేను తట్టుకోగలనో లేదో అనిపిస్తుంది. దేవుడి కోసమే కదా. అయినా అప్పుడప్పుడు ఇలా ఉపవాసం ఉండడం కూడా ఆరోగ్యానికి మంచిదే. పాప ఏడుస్తున్నట్టుంది. అయ్యో, ఏమైంది నాన్న? ఆకలేస్తుందా? అష్మిత, 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 అష్మిత. ఛా, ఈ అష్మిత ఎక్కడికి వెళ్ళిందో ఏంటో. బిడ్డకు ఆకలేసినప్పుడు పాలు ఇవ్వడానికి కూడా అందుబాటులో ఉండదు. సార్, కిచెన్లో పాలుంటాయి, పాల బాటిల్లో వేసి తీసుకురండి. ఉండు నాన్న. ఏమైంది నాన్న? ఏడోకు. మీ పెదనాన్న పాలు తీసుకొస్తారు. ఏడోకు. నువ్వు తాగి పడుకుందు కానీ. ఏడోకు నాన్న, ఏడవకేడోకు. ఉండు. ఏమైంది నీకు? ఏడవకు. ఇప్పుడు మీ పెదనాన్న పాలు తీసుకొస్తారు, నేను పాలు పడతాను. తాగి బజ్జుందో గాని, సరేనా? ఏడోకు నాన్న, నా చిన్ని తల్లి కదా. ఏడోకు. ఎంత బాగా పాడావో తెలుసా? ఈ పాట వింటే ఎవరైనా ఆకలి మర్చిపోయి హాయిగా నిద్రపోతారు. ఊరుకోండి సార్, మీరు పొగడ్డానికి నేనే దొరికానా? నిజంగా చాలా బాగా పాడు. అందుకే వెంటనే రికార్డ్ చేయాలనిపించింది. నా మొబైల్లో కూడా రికార్డ్ చేశాను. ఇకపై పాప ఎప్పుడు ఏడ్చినా ఈ పాటని తనకి వినిపించవచ్చు. నిజంగానా? అవును రామా. నీ కడుపును పుట్టకపోయినా నువ్వు పాపని ఏడుపు మానిపించే విధానం, తన ఆకలిని అర్థం చేసుకుని పాలు పట్టే విధానం, ఇవన్నీ చూస్తుంటే గోకులంలో శ్రీకృష్ణుణ్ణి యశోద ఎలా లాలించి పెంచి పెద్ద చేసిందో నువ్వు నాకు అలాగే కనిపిస్తున్నావు. నువ్వు తల్లివి కాకపోయినా తల్లి పాత్రని ఎంత అద్భుతంగా పోషిస్తున్నావో తెలుసా? అర్జెంటుగా నీకు పాపనో బాబునో ఇవ్వాలనిపిస్తుంది. మీ టైమింగ్ కరెక్టే, కానీ ఈ టైంలో ఇలాంటివి వద్దు. ఈ 3 రోజులు మీకు ఆలోచన కూడా రాకూడదు. ఎంతో నిష్టగా ఈ దీక్ష చేయాలని స్వామీజీ చెప్పారు. అర్థమవుతుందా? నాకు తెలుసు కదా. రండి స్వామీజీ, రండి. పర్వాలేదే, మనకు ఉపయోగపడే పనే చేశావు. మీరు నన్ను నమ్మట్లేదు, కానీ నేను అదే పనిలో ఉన్నాను. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ రామలక్ష్మి చేతికి ఆ నిధిని వెళ్ళనివ్వను. అదే జరిగితే మంచిదే కదా. మాతో పాటు నీకు ఆ నిధిలో భాగం ఉంటుంది. ఎవరు మీరు? నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? మీరు కంగారు పడకండి స్వామీజీ, మిమ్మల్ని మేము ఏమి చెయ్యం. మీరు పురాణ ఇతిహాసాలు, శాస్త్రాలు అవపోసన పట్టి ఉంటారు కదా. ఆ కాలం నాటివి ఎలాంటి రాతలనైనా మీరు ఇట్టే తర్జమా చేయగలరు. నాకు మిమ్మల్ని చూస్తుంటే చెడు అభిప్రాయం కలుగుతుంది. మీ అభిప్రాయం మీ దగ్గరే ఉంచుకోండి. మాకు మీరొక పని చేసి పెట్టాలి.
మీరు దుష్టులు ద్రోహుల్లా కనిపిస్తున్నారు. నన్ను వెళ్ళనివ్వండి. ఏయ్! హ్మ్? ఒక్కసారి లోపలికి అడుగు పెట్టిన తర్వాత మాకు మేముగా పంపిస్తే తప్ప మీ అంతటా మీరు వెళ్ళలేరు స్వామీజీ. పోలీసులకు ఫోన్ చేస్తాను. చేయండి చేయండి. వాళ్ళేం చేస్తారు? వచ్చి నాకు ఒక సెల్యూట్ కొట్టిపోతారు. మరి మీరు నన్ను ఎందుకు బంధించారు? అవతల నాకు పూజకు వేళయింది. నన్ను వెళ్ళనివ్వండి. వెళ్దురుగానిలేండి, కొంచెం ఆగండి. మాకు కావాల్సింది మాకు చెప్పి మీకు కావాల్సిన సంభావన మీరు తీసుకుని వెళ్ళండి. స్వామీజీని చూస్తుంటే డబ్బులకి ఆశపడే వ్యక్తిలాగా కనిపించట్లేదు. అయితే మరీ మంచిది. రండి. రండి, పర్లేదు రండి. కూర్చోండి కూర్చోండి. మీ వయస్సుకి మీ వృత్తికి మేము గౌరవం ఇస్తున్నాం. మా మాటను మీరు మన్నించి ఇప్పుడు మీరు రఘురాం గారి ఇంటికి వెళ్ళి రామలక్ష్మికి ఏం చెప్పారో అది ఇక్కడ చెప్పండి. తామ్రపత్రాల గురించి అడుగుతున్నారా? అది గది కరెక్ట్ పాయింట్కి వచ్చారు. అదే అదే మాకు కావాల్సింది. దాని మీద ఏముందో తెలుసుకోవడానికి మేము చేయని ప్రయత్నమే లేదు. ఇదిగో అదిగో అని తెలుసుకునే లోపే అది చేతులు మారిపోతుంది. మీరు దాని మీద రాసి ఉన్నది మాకు వివరంగా చెప్తే తర్వాత ఏం చేయాలో మేం నిర్ణయించుకుంటాం. అలా చెప్పడం కుదరదు. తప్పుడు పనులు చేసేవారిని ప్రోత్సహించడానికి కాదు మేమున్నది. ధర్మాన్ని రక్షించడానికి, దైవాన్ని పూజించడానికి. మీ మంచితనాన్ని మరెక్కడైనా చూపించుకోండి, మా దగ్గర కాదు. ఇక్కడికి వచ్చాక మేం చెప్పింది మాత్రమే చేయాలి. కాదు కూడదంటే నాకు కోపం వస్తుంది, కన్నెర చేస్తాను. మావాడు కత్తికి పదును పెడతాడు, తరువాత మీ పీక తెగిపోతుంది. ఇవన్నీ అవసరమా? మీకు తెలియనిది ఏమీ కాదు. మనకొక పని కావాలంటే సామ దాన భేద దండోపాయాల పద్ధతులుంటాయి. కాబట్టి ప్రస్తుతానికి మనం ఇప్పుడు సామరస్యంగా మాట్లాడుకుందాం. మీరు నన్నేం చేసినా సరే నేను చెప్పను. మున్నా, పీక తెగిపోయిందనుకున్నావు కదా, ఇప్పుడు నువ్వు తల అడ్డంగా తిప్పితే అది తెగిపోతుంది. నిలువుగా ఇలా తిప్పితే నువ్వు ప్రాణాలతో ఉంటావు. ఏం కావాలో నువ్వే నిర్ణయించుకో. అతని మొహం చూస్తుంటే తెలియడం లేదా చెమటతో ఎలా తడిచిపోయిందో? చెప్పేస్తాడులేండి.